శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నంద్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బత్తలూరులో అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగే మంటలు. ఈ నేపథ్యంలో అగ్నికి ఆహుతయ్యే దాదాపు 25 గడ్డివాములు. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్నాయి మంటలు. అయితే వందలాదిగా పశువులకి సంబంధించినటువంటి నిల్వ చేసినటువంటి మేత పూర్తిగా దగ్ధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. పాడి రైతులకు 1.5 కోటికి పైగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు స్థానికులు. ఈ నేపథ్యంలో మంటలను అదుపులోకి తీసుకురావడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి అగ్నిమాపక సిబ్బంది. ఓవరాల్గా మాత్రం నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ అగ్ని ప్రమాదం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఒకేసారి 25 గడ్డివాములకి భారీగా మంటలు ఎగిసిపడేలాగా కూడా మంటలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని అదుపు చేసేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక వేసవి కాలం కావడం, దానికి తోడుగా ఎండిపోయినటువంటి గడ్డివాములు పూర్తిగా కొంచెం అగ్గికి ఆహుతైన పూర్తిగా దగ్ధమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు రైతులకు 1.5 కోటికి పైగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. బత్తలూరు గ్రామము రాత్రి 11:30 ప్రాంతంలో ఈ రైతులు వేసుకునే శుభవాహనాలు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి సుమారు 14-15 మంది రైతులవి 30 వాహనాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. దాదాపు 1.5 ఎవరు శక్తి కొద్ది వాళ్ళు కష్టపడి తెచ్చి చేస్తున్నారు సార్. వాళ్ళు చేస్తున్నారు 11:30 ఎవరు పెట్టినారు ఇట్లా అనేక విధాలు ఎవరు గ్రామస్తులు, పెద్ద మనుషులు, పోలీసులు అందరూ వచ్చి చూసే వాళ్ళనే కానీ ఏమే కానీ ఏమైనా చేయలేకపోతామా. ఎంత నష్టం అంటే ఆ విధంగా నష్టమై ఎంతో బాధపడి ఏడుస్తున్నారు సార్. ఈ వాములు కావడం చూస్తే ఎంతో బాధకరంగా ఉంది. 1 కాదు 2 కాదు 30 వాములు 12-11 టైంలో కాలుతా ఉంటాయి సార్ వాములు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, నంద్యాల జిల్లాలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? ప్రస్తుతం మంటలను అదుపు చేశారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి బత్తలూరు గ్రామంలో నిన్న అర్ధరాత్రిన ఒకసారిగా ఈ గడ్డివాములు దగ్ధమయ్యాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో దాదాపుగా 25 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పవచ్చు. ఆ మంటలు మాత్రం ఆకాశాన్ని అంటే విధంగా కూడా అగ్ని కీలలో ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే రైతులు కూడా ఈ పంట కోసిన తర్వాత ఒకే దగ్గర కూడా ఈ గడ్డినంతా కూడా పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ కళాల్లో ఊరి బయటకు ఈ నేపథ్యంలో కూడా అందరూ ఒకే దగ్గర వేసుకోవడము, ఇది పూర్తిగా మంటలు ఒకేసారిగా ఎండలో విపరీతంగా ఉన్నాయి కాబట్టి అది మంటలకు ఆ విధంగా ఫైర్ జరిగిందా లేకపోతే ఆకతాయిలు ఈ పని చేశారా అన్న ఒక ఆందోళన కలుగుతా ఉంది. అయితే గడ్డివాములు అంటుకున్న చోట కరెంటు వైర్లు కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇది ఖచ్చితంగా ఆకతాయిలు ఎవరో కావాలని నిప్పు పెట్టినట్టుగా తెలుస్తుందని చెప్పేసి అని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకుంటే దాదాపుగా 1.5 కోటికి పైగా కూడా ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పేసి అని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. ఈ మంట ఎగిసిపడుతున్న క్రమంలో కూడా ఫైర్ ఇంజిన్ కి గ్రామస్తులు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామస్తులు ఆ ఫైర్ ఇంజిన్ లో గ్రామానికి చేరుకోవడంపై సగం వరకు కూడా పూర్తి స్థాయిలో గడ్డివాములన్నీ కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే మిగిలిన కొద్ది వాములను మాత్రమే ఫైర్ సిబ్బంది కాపాడగలిగారని చెప్పవచ్చు. దాదాపుగా 25 గడ్డివాములు ఏవైతే ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి, 1 కోటి నష్టం వాటిల్లడంతో ఒక్కసారిగా గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కష్టపడి పూర్తి స్థల గడ్డిని, ఎందుకంటే పశువుల మేత కోసము దీన్ని తీసిపెట్టుకుంటారని చెప్పవచ్చు. సంవత్సరం పొడవునా కూడా ఇది పశువులకు దానగా మనకి ఆహారంగా ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ క్రమంలో కూడా కష్టపడి కొనుక్కున్నటువంటి డబ్బులు, కొంతమంది కొనుక్కున్నట్టు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు ఈ గడ్డిని. అదేవిధంగా కొంతమంది పొలం పంట తర్వాత కూడా ఈ గడ్డిని కూడా అక్కడ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కళాలు. ఈ నేపథ్యంలో కూడా
ఎవరు చేశారు ఈ పని దానిపైన కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అక్కడ కరెంటు వైర్లు ఏం లేకపోయినప్పటికీ కూడా ఎలా జరిగింది రాత్రి సమయంలో అనేది అంత చిక్కడం లేదు కాబట్టి ఈ అంశం పైన కూడా కొంతవరకు అంటే ఇతర ప్రాంతాలకి ఇతర ఏదైతే నివాసాలకి సంబంధించినటువంటి ఉందో అక్కడ మంటలు చెలరేగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రాజు, మనం చూసుకుంటే 25 బాంబులు గ్రామానికి అతి సమీపంలో ఆనుకుని ఉంటాయి కాబట్టి ఒకసారిగా ఈ మంటలు ఎక్కువ అయిన నేపథ్యంలో కూడా ఇంట్లో నుంచి ప్రజలు ఒక భయంతో కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే ఆ మంటలు ఎక్కడ ఇళ్లకు వ్యాపిస్తాయి అన్న ఒక ఆందోళన కూడా గ్రామస్తుల్లో ఉండిందని చెప్పవచ్చు. అందరూ కూడా పరుగులు తీసి ఆ మంటలు ఆర్పేంత వరకు కూడా దాదాపుగా తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా పూర్తిగా ఎవరు నిద్రపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయితే నేపథ్యంలో కూడా ఈ మంటలు బాగా ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది కూడా ఏదైతే ఇళ్లకు మంటలు వ్యాపించకుండా 2 ఫైర్ ఇంజిన్లతో కూడా సంఘటన ప్రాంతానికి చేరుకోవడం మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇన్ టైంలో కనుక ఏదైతే ఈ ఫైర్ టీం రాకపోతే కనుక పూర్తిలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 25 గడ్డివాములు ఒకేసారి అంటుకోవడం వల్ల కూడా అగ్ని అనేది చాలా ఎగిసి పడుతూ ఉంది. ఆ నిప్పురువులు కూడా చాలా ఎగిసి పడుతున్న నేపథ్యంలో కూడా గ్రామంలో ఏదైనా ఇళ్లకు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలకు కూడా నష్టం వాటిల్లినటువంటి అవకాశం కూడా ఉండేది. కాబట్టి సకాలంలో ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకోవడం వల్ల కూడా ఈ మంటలను అదుపు చేశారని చెప్పవచ్చు. అదుపు చేసిన తర్వాత కూడా 25 గడ్డివాములు అంటే ఆల్మోస్ట్ 1.5 అంటే భారీగానే నష్టం వాటిల్లిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సో ఎవరైతే యజమానులు ఉన్నారో ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించిన వివరాలు ఏమైనా పోలీసులు వెల్లడించారా? రాజు, పూర్తి స్థాయిలో కూడా సంఘటన ప్రాంతానికి పోలీసు అధికారులు ప్రస్తుతం చేరుకుంటున్నారు. రాత్రి ఎవరు రానటువంటి పరిస్థితి, కేవలం ఫైర్ సిబ్బంది మాత్రమే ఆ సంఘటన ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామస్తుల యొక్క ఆవేదన ఆరోపణ ఏంటంటే పూర్తి స్థాయిలో ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగానే దాదాపుగా కొన్ని రైతులు చాలా మంది కూడా దాదాపు 20 నుంచి ఒక 30 మందికి పైగా రైతులు కూడా ఒకే చోట ఈ కలంలో ఈ గడ్డిని అక్కడ పెట్టున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా చూసుకుంటే ఒక ఆకతాయిని ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే తమ వాములను అంటించారు అని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే సాధారణంగా యాదృచ్ఛికంగా అక్కడ ఫైర్ జరిగేటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఇది కావాలనే చేశారు అని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో కూడా పోలీసులకు కూడా వారు ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరి పని ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాలు కానీ ఏదైనా ఉంటే కనుక పరిశీలించాలి. ఖచ్చితంగా ఎవరో ఆగతాయిలకు ఆ సిగరెట్ తాగి ఇక్కడ పడేసారు, లేకపోతే వాముకు నిప్పు అంటించారని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. కాబట్టి ఈ కోణంలో కూడా పోలీసు అధికారులు విచారణ జరిపి ఖచ్చితంగా ఎవరైతే ఈ వాములు దగ్గరవడానికి కారణం ఏంటారో వారి పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా మనం షార్ట్ సర్క్యూట్ అయినటువంటి అవకాశాలు అక్కడ లేవు. ఎందుకంటే కరెంటు వైర్లు కూడా సమీపంలో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు పెట్టే తప్ప కూడా అక్కడ అంటుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈ రోజు దాదాపు ₹1 కోటి, 1.5 విలువ చేసేటువంటి గడ్డి బాంబులన్నీ కూడా అడ్డుకుపోయినాయి కాబట్టి రైతులకు చాలా నష్టం వాటిల్లినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా. అదేవిధంగా ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బత్తలూరులో అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగే మంటలు. ఈ నేపథ్యంలో అగ్నికి ఆహుతయ్యాయి దాదాపు 25 గడ్డివాములు. సో ఆకాశాన్ని తాకేలా కూడా ఎగిసిపడ్డాయి మంటలు. సో వందలాదిగా పశువులకు నిల్వ చేసినటువంటి మేత పూర్తిగా దగ్ధమైన పరిస్థితులు చూస్తున్నాం. సో పాడి రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు 1.5 కోటి పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదంతో మాత్రం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు స్థానిక ప్రజలు. సో మంటలను అదుపు చేసేందుకు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. సో పూర్తి స్థాయిలో మంటలను కూడా అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి. గడ్డివాములు సాధారణంగా పశువులకి సంబంధించినటువంటి పాకల సమీపంలో లేదా సమీపంలో ఇళ్ల నివాసాలకి సమీపంలోనే ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 25 గడ్డివాములు అంటే ఎవరో ఆకతాయిలు చేసినటువంటి పనిగానే ప్రాథమికంగా అయితే నిర్ధారిస్తున్నారు. సో దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కానీ భారీగా జరిగినటువంటి ఈ ఆస్తి నష్టానికి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ కాలంలో పాడి పశువులకు వేసేటువంటి మేత చాలా వాల్యుబుల్గా కూడా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో కష్టపడి దాచుకున్నటువంటి పాడి రైతులకు సంబంధించినటువంటి ఈ ఆస్తి మాత్రం నష్టం వాటిల్లేదని కొంతవరకు కలకలం రేపుతుంది. సో దీనిపైన స్థానిక పాడి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.